హలో, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్ స్వాగతం అండి. ఈరోజు మీకు నేను మటన్ ఫ్రై చూపిస్తానండి. ఇది దగ్గర దగ్గర 1/2 కేజీ మటన్ అండి. 1/2 కేజీ మటన్కి కావాల్సిన మసాలాలు చూపిస్తాను. ఇదిగోనండి, ఇది చక్కగా ఇదిగోండి చెక్క, 2 యాలకులు, ఒక 5-6 లవంగలు, చిన్న అనాస ముక్క, చిన్న జాజికాయ ముక్క. మటన్లో జాజికాయ వేస్తే చాలా ఫ్లేవర్ బాగుంటుందండి. ఇదిగోనండి, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఇవేమో గసగసాలు, మిరియాలు, ధనియాలు నా దగ్గర లేవండి, పొడి ఉంటే పొడి వేశాను, జీలకర్ర, ఆవాలు, ఇవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇవేనండి. ఆయిలు, ఉప్పు అవన్నీ కామనే కదా. ఇవన్నీ చక్కగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇవన్నీ మిక్సీలోని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఎలా చేయాలి, ఈ మటన్ అండి. ఈ మటన్ని ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. చక్కగా ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను, రండి. ఇదిగోనండి మసాలా పేస్ట్. ఇలా మసాలా పేస్ట్ చేసుకున్నాము. అది అందరిలో చూపించాను కదా, అవన్నీ మసాలా పేస్ట్ చేసుకొని చక్కగా ఇప్పుడు పొయ్యి మీద వేసుకుందాం. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, మ్యారినేషన్లో కొంచెం వేసాను కదా, కొంచెం మెంతి పొడి వేసుకొని ఇది పూర్వం మా అమ్మగారు, మా అత్తగారు చేసేవారండి ఈ విధంగా. నేను వాళ్ళకి మసాలా చక్కగా నూరి పెట్టి ఇచ్చేదాన్ని చాలాసార్లు కూడా. నేను కూడా ఇలానే వండేదాన్ని మొన్నటి వరకు. కాకపోతే ఏంటంటేనండి, ఓపిక తగ్గి అలా పొడులు చేసుకోవడం మొదలుపెట్టా. దగ్గరగా 10 సంవత్సరాల నుంచి పొడులే వాడుతున్నానులేండి. ఇలాగ చాలా తక్కువ. మా పిల్లలు చిన్నప్పుడు కూడా నేను ఇలానే వండేదాన్ని. స్మెల్ భలేగా ఉందండి అసలు. నేను చిన్నప్పుడు మసాలా నూరుతున్న వాసన ఇది తీస్తూ ఉంటే మిక్సీలో నుంచి నాకు ఆ ఫ్లేవర్ వచ్చిందండి. అసలు భలే టేస్టీగా ఉంటుంది కర్రీ ఇలా వండుతూ. చాలా టేస్టీ కర్రీ అన్నమాట ఇది. మెంతి పొడిను పసుపు వేసాం కదా, అవి వేగిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ వేసేసి వేయించుకొని ఇందులోనే కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసి ఇది కొంచెం వేగాలండి. వేగిన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది వేసేద్దాం. భలే సువాసన వస్తుందండి, గుమగుమలాడుతుంది. మా చిన్నబాబు చిన్నప్పుడు అనేవాడు అనమాట, స్కూల్కి వెళ్ళి వస్తూ, మమ్మీ అక్కడికి సందు చివరికి వస్తుంది మమ్మీ వాసన అని ఏం కూరో చెప్పేసేవాడు వాడు ఇంట్లో. అంత సువాసన వచ్చేదనమాట. అప్పుడు నేను ఇట్లానే ఉండేదాన్ని కర్రీ. చాలా సువాసన వస్తుందండి, చాలా బాగుంటుంది. పాతకాలం మా అమ్మగారు, మా అత్తగారు ఇలానే వండేవారు. నేను కూడా చాలా సంవత్సరాలు వండానండి ఇలా. ఎటు వచ్చి ఓపిక తగ్గి ఇప్పుడు ఆ స్టైల్ మారిపోయింది. ఉడకబెట్టడం, మటను అన్ని పొడులు వేసుకోవడం, ఇవన్నీ ఓపిక తగ్గి వచ్చినవేనండి. అయితే అది టేస్ట్గానే ఉంటుంది. అది నేను ఆల్రెడీ చూపించాను కదండి, అలాగా మటన్ ఫ్రై చేశాను, వీడియో చేశాను. అది మటన్ ఉడకబెట్టి నేను పొడులు వేసి నా స్టైల్లో చూపించేసాను అది. సరే, ఈ స్టైలు మా చెల్లి అడిగిందనమాట. మా ఆఖరి చెల్లి అడిగింది, అక్క నువ్వు మటన్ ఫ్రై చేసేదాన్ని చాలా బాగుండేది, ఆ స్టైల్లో నాకు చెయ్యక్క, చేసి పెట్టవా మటన్ ఫ్రై, నేను చేసుకుంటాను అని అడిగింది. అందుకనే ఈరోజు ఆ విధంగా ప్రిపేర్ చేశాను అనమాట ఈ మటన్ ఫ్రై. అందుకని చేస్తున్నా. ఆల్రెడీ చేసాను కదా మటన్ ఫ్రై అనుకున్నా, కాకపోతే ఈ స్టైల్ చేయలేదు కదా అని చేసి చూపిస్తున్నాను అనమాట. మేము 5 అక్క చెల్లెలు అండి. 3 తమ్ముళ్ళు నాకు. 2 అక్కలు, 2 చెల్లెళ్ళు, 3 తమ్ముళ్ళు అండి నాకు. మా ఆఖరి చెల్లి అనమాట అడిగింది. అది నా పెళ్ళైన కొత్తలో చిన్నప్పుడు, అది మా ఇద్దరు ఒక 6-7 సంవత్సరాలు గ్యాప్ ఉంటుందిలేండి. 7 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఆ చెల్లి అడిగింది అనమాట, ఆ మటన్ ఫ్రై చేసేదాన్ని అక్క, చాలా టేస్టీగా ఉంది, ఆ విధంగా నాకు చేసి చూపించవా, పెట్టవా అని అడిగింది.
అందుకని ఈరోజు ప్రిపేర్ చేశాను అనమాట. చాలా చాలా టేస్టీ మటన్ కర్రీ. ఏమీ లేదండి, చాలా సింపులే ఇది కూడా. కాకపోతే కొంచెం అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం, వేసుకుంటాం, అవన్నీ కొంచెం కష్టమైన పని. నూరుకోవడం, రోట్లో నూరితే ఇంకా బాగుంటుంది. నాకు ఆ ఓపికలు ఎక్కడ మిక్సీలోనే వేసేసాను నేను. ఇది వేగిన తర్వాత ఇందులో మనం వాటర్ పోసుకోవాలండి. వేగింది కదా, మళ్ళీ తర్వాత కూడా మనకి మటన్ వేగుతుంది కనుక వాటర్ పోసేసుకుందాం. మునగ వాటర్ పోసేసుకొని మటన్ కదండి, కొంచెం ఉడకాలి బాగా. మూత పెట్టుకుందాం ఇప్పుడు దాన్ని. తర్వాత ఇది ఉడికిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా. ఇదిగోనండి, చూసారా, ఇంకా ఎగరాలి. మనకి ఇగురు అనుకోండి ఇలా సరిపోతుంది. ఇగురుగా కావాలనుకుంటే, గ్రేవీగా ఇగురుగా కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు అన్నమాట. ఈ స్టేజ్లో మనం కట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇగురు అయిపోయింది అన్నమాట. మనం ఫ్రై అనుకున్నాం కదా, ఇది ఇంకా ఈ వాటర్ కూడా ఎగిరిపోయి ఫ్రై అవ్వాలన్నమాట. మనకు ఇగురు అనుకుంటే ఇలా ఉన్నప్పుడు దించేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాం. ఎందుకంటే ఇది మనకి ఫ్రై కదా, ఇంకా బాగా దగ్గరికి ఈ సూప్ అంతా ఎగిరిపోయి మనకి ఫ్రై అవ్వాలి. చూసారా, మనకి ఇగురు కావాలి, నేను గ్రేవీ తింటాము అనుకుంటే ఈ స్టేజ్లో మనం కట్టేసుకోవాలి. మటన్ ఉడికిపోద్ది ఆల్రెడీ. మనకి ఫ్రై అనుకున్నాం కనుక ఇంకా మనం ఈ గ్రేవీ కూడా దగ్గర ఎగిరిపోయాక ఫ్రై అవ్వాలన్నమాట. చూసారా, ఇది ఇగురు, ఈ స్టేజ్లో ఇగురు అనమాట. ఇది ఇదిగోనండి, ఇది ఇప్పుడు ఇగురు. ఈ ఇగురు అంతా దగ్గరికి వచ్చేస్తే అప్పుడు మనకి ఫ్రై అవుతుంది. ఫ్రై అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తా. ఇదిగోనండి మటన్ ఫ్రై, సూపర్ టేస్టీ మటన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడే పొయ్యి కట్టేశాను. సూపర్ టేస్టీ మటన్ ఫ్రై. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర జల్లుకోవడమేనండి. కొత్తిమీర జల్లుకుంటే చూసారా ఎంత బాగుందో. సూపర్ టేస్టీ మటన్ ఫ్రై. ఇదిగానండి ట్రెడిషనల్ మటన్ ఫ్రై. రుచికరమైన, పాతకాలం నాటి రుచికరమైన మటన్ ఫ్రై. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి. థ్యాంక్ యూ.